హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే 4 చుక్కలతోటి ఎంతో చక్కగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను. చూడండి. ఇలా ముందుగానైతే 4 చుక్కలు అయితే పెట్టేసుకొని 4 చుక్కలు కలుపుకొని డబ్బాలాగా గీసుకొని ఆ మధ్యలో కూడా డైమండ్ షేప్ లెక్క డబ్బా అయితే గీసేసుకొని ఖాళీగా ఉన్న దగ్గర ఇలా గీతలు అయితే గీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మధ్యలో అయితే ఒక చుక్క అయితే పెట్టేసి ఆ చుక్క చుట్టూరా చిన్నగా డిజైన్ అయితే వేసేసుకొని ముగ్గు పిండితోనే కలర్ లాగా అయితే వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం డిజైన్ వేసుకున్నామంటే ఎంతో చక్కగా ఉంటుంది. ఉగాది రోజు వాకిట్లో వేసుకుంటే వాకిలి ఎంతో కలగా నిండుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ అయితే ఇలా డబ్బాలాగా గీసుకున్నాం కదా, ఈ డబ్బా చుట్టూరా 4 వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా లోటస్ అయితే వేసేసి కింద ఇట్లా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా గీసేసుకొని దాంట్లో చిన్న చిన్న గీతల్లాగా అయితే డబ్బాల్లాగా అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 4 వైపులనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకుంటే చాలా బాగుంటుంది. వాకిట్లో చూడ చక్కగా కనిపిస్తుంది, వెరైటీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. డిజైన్ వచ్చేసి వాకిట్లో ఎంతో చక్కగా నిండుగా కనిపించే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే అస్సలు మిస్ కాకండి. వాకిలిని అయితే ఎంతో చక్కగా తీర్చిదిద్దగలిగే శక్తి మనకి ఉంటుందండి. ఏంటంటే మనము పొద్దున్నే లేచి వాకిలి చక్కగా ఊడ్చుకొని చల్లి అలికి ముగ్గులు పెట్టుకుంటే ఎంత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వాకిలి కూడా ఎంత కలగా కనిపిస్తుందో మీరే చెప్పండి. ముగ్గు కొంచెం మంచిగా వచ్చిందంటే ఎంతో కళగా కనిపిస్తుంది. మనమే దాన్ని పదే పదే చూసుకుంటూ ఉంటాము. మన చేతులతో ముగ్గులు వేసుకుంటే ఎంత చక్కగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి కదా. మనం ఎంతో చక్కగా తీర్చిదిద్దే ఈ వాకిలి ఎంతో బాగుంటుంది. కొంచెం మంచిగా డిజైన్స్ వచ్చాయంటే వచ్చిపోయే వాళ్ళైతే వాకిలి దిక్కే చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మంచిగా వచ్చిందంటే కాసేపు ఆగి చూసి కూడా వాళ్ళు గుర్తు పెట్టుకున్నంత వరకు అయితే ఇంటికి పోయి అయితే నేర్చుకుంటారు. అంత బాగా ఉంటాయండి. కొందరికి ముగ్గులు అంటే చాలా పిచ్చి ఉంటుంది, అలా కూడా నేర్చుకుంటారు. చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో ముగ్గు అయితే. ఇట్లా 4 వైపులు అయితే నేనైతే లోటస్ అయితే వేశాను కదా. ఈ లోటస్లో నుంచి అయితే ఇట్లా రౌండ్గా గీత అయితే ఇటు లోటస్ నుంచి అటు లోటస్ నుంచి అయితే గీసేస్తున్నాను. ఇలానే 4 వైపులా చూడండి. ఇలా మనము 4 వైపుల నుంచి అయితే ఇలా చక్కగా గీసేసుకున్న తర్వాత ఈ గీసుకున్న దాని దగ్గర కూడా ఇప్పుడైతే మనము ఇలానే చుట్టూరు అయితే గీసుకుంటున్నాను కదా. ఈ గీసుకున్న దాని దగ్గర కూడా నేను లోటస్ లాగా అయితే గీసేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా గీయడం వల్ల మరింత మంచిగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఈ లోటస్లలో కూడా చిన్న చిన్న గీతలు అయితే నేను ఇలా గీసుకుంటున్నాను. ఇలా గీయడం వల్ల మరింత మంచిగా ఇట్లా బోడగా కనిపించకుండా నిండుగానైతే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈజీగా సింపుల్గా వేసుకునే తిప్పుడు ముగ్గులు ఉన్నాయి, చుక్కలతో వేసే డిజైన్స్ ఉన్నాయి, ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు ఉన్నాయి.
కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఎంతో మంచి మంచి డిజైన్స్ అయితే మీకైతే అవుపిస్తాయి ఫ్రెండ్స్. ఇలాగా చిన్నగా లోటస్ లాగా అయితే గీసుకుంటున్నాను. దీంట్లో కూడా చిన్న చిన్న గీతలు అయితే గీస్తున్నాను. ఇలాగే చుట్టూ 4 వైపులా మనం గీసేసుకోవాలి. ఇక్కడనైతే ఈ డబ్బాకి ఇక్కడ ఉన్న లోటస్కి అయితే ఒక 3 గీతలు అయితే గీసుకున్నాను. మనం ఒక డిజైన్ వేస్తుంటే ఇంకొక డిజైన్ వేయాలి, ఇంకా కాస్త ఇలా గీస్తే బాగుంటుందో, అలా గీస్తే బాగుంటుందో అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా అనుకోండి, నేనైతే ఇది అనుకోకుండా గీసిన డిజైన్ అండి. అసలు నేను ఏదో ఒక డిజైన్ వేద్దాం అన్నట్టుగా తీశాను ఫస్ట్ అయితే. ఇలా అనుకోకుండా డిజైన్ అయితే ఇలా గీసేసరికి అయితే చాలా మంచిగానైతే వచ్చింది మొత్తం మీద. ఈ డిజైన్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. బాగుందా, బాగలేదా, సింపుల్గా ఉందా, హార్డ్గా ఉందా, మన వాకిట్లో వేసుకుంటే నిండుగా కలగా కనిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం గీసేసుకున్న తర్వాత ఇక్కడ లోటస్లో నుంచి అయితే మూడు గీతలు అయితే ఇలా గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల ఈ ఫ్లవర్లో నుంచి ఇట్లా మనకి తీగల్లాగా వచ్చినట్టయితే కనిపించినట్టు ఉంటుందనేసి అయితే నేను ఇలా గీసుకున్నాను. చుట్టూ ఇదే విధంగా చాలా చక్కగా అయితే గీసేసాను ఫ్రెండ్స్. చుట్టూ ఇదే విధంగా గీసుకున్న తర్వాత ఇక్కడైతే చిన్న చిన్న చుక్కలు పెట్టేసి కొంచెం వేలుతో ఇట్లా అన్నామంటే మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఇలా మనం వాకిట్లో ముగ్గులు వేస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా గీసుకుంటూ ఇలాంటి డిజైన్స్ వేసినప్పుడు వేసే కొద్దీ ఇంకొకటి గీస్తే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా చుట్టూరా చాలా చక్కగా గీసేసుకున్న తర్వాత అయితే ఈ మధ్యలోనైతే ఎల్లో కలర్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను. ఎందుకంటే పెద్దగా మనం కలర్స్ వేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి అయితే వేస్తూ ఉంటాము. ఓపిక ఉన్న వాళ్ళైతే వేయచ్చు. ఇక్కడ రౌండ్గా గీసిన దాని దగ్గర అయితే గ్రీన్ కలర్ చుక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. మొదటి నుంచి ఈ ముగ్గు చూస్తున్న వాళ్ళు ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ముగ్గు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.